మీరు ఇచ్చిన సమయం కొరకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం సమయం ఉంది ప్రభు, మరొకసారి నీ యొక్క దాసులు ప్రభు నిలబడి నాయన మా ఎదుట నిలబడి నీకు వాక్యం బోధిస్తుండగా ప్రతి హృదయానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసకి, సంగమును కావాల్సిన ప్రతి వర్తమానాన్ని ప్రభు దినదినముగా ఎంతగా చక్కగానో మీరు బోధిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభు ఈ రాత్రి కాలం సమయమందు మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములు ఈ ప్రార్థనని ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఎన్నవ రోజు చెప్పండి? 27వ రోజు. ఇంకా మనకు సుమారు 73 రోజులు ఉన్నాయి. అలసట అనేది లేకుండా ఉత్సాహంగా రండి. ఈ 70 రోజుల్లో పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, మీరు ప్రతిరోజు పాడటం వలన, వాయిద్యం వాయించటం వలన టాలెంట్ అభివృద్ధి అవుతుంది. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ప్యాడ్ ఫస్ట్ చింటుకు రాదు, కొడతా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైనా చూడండి, ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ముందు మెయిన్ ఏంటంటే నాకు వస్తుందా రాదా భయంతో నేను వాయిస్తే ఏదైనా అనుకుంటారు, అలాంటి ఫీలింగ్స్ ఉంటే రాదంట. రాకపోయినా నాకు వచ్చు అన్న మనసుతో ఏం చేయాలి? మనం చేయాలి. ఆ పని చేసినోడికి అన్నీ వస్తాయంట. మీరు కూడా ఈ స్త్రీల కూడిక రోజు కూడా ఏముంది, దాన్ని ఒక 2 టపాను కొడితే అదే వస్తుంది. మీరు కొట్టట్లేదు కాబట్టి అలాగనే ఉంటున్నారు. ప్రయత్నం చేయండి. దేవుని పని చేస్తారా లేదా? నేను అడుగుతున్నాను, చెప్పండి, దేవుని పని చేస్తారా లేదా? నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని పని చేస్తేనంట మీ పనులను దేవుడు చేస్తాడంట. బైబిల్ ఏమంటుందో తెలిసిన? దేవుని పని ఎవరు చేస్తారో వారి పనులను దేవుడు చేస్తాడు. ఏం చేస్తాం? ఒక జీవితం ఇప్పటికీ దరిదాపు వయసు పెరుగుతుంది. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఈ లోకానికి మనకు సంబంధం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు అక్కడ అడుగుతాడు, ఏం చేసావు నా కోసం అని. అందుకని నేనేమంటున్నానంటే, అక్కడ తలదించుకునే పరిస్థితి మనకు రాకూడదు. వీలైనంత వరకు దేవుని పని చెయ్యండి. నేనేమంటున్నానంటే, ప్రభు దగ్గరికి ఒక మనిషిని తీసుకురండి. మీ తోబుట్టువులు, మీ రక్త సంబంధులు, మీ బంధువులు మీ మాట వినరా? మీరు చెప్తే వినరా? ప్రభు దగ్గరికి రండి, ప్రభుని నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అని మీరు చెప్తే వినరా? వింటారు. ఎప్పుడు వింటారంటే వారి దృష్టిలో మనలో కలిగే మార్పు. అంతే కదా, మనం మారినప్పుడు, మన ఇంటి వాతావరణం పరిస్థితులు మారినప్పుడు ఖచ్చితంగా వారు మనం చెప్పే మాటలు ఏం చేస్తారంట? వింటారు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుని పని చేయండి. మీకు ఈరోజు హిజ్బుల్లా అని ఒక హమాస్ తీవ్రవాది గత కొన్ని రోజుల క్రితం ఇశ్రాయేలీలను భూమి మీద ఉండకుండా చేస్తాను, తుడిచిపెడతానని సవాలు విసిరాడు. ఈరోజు హతమయ్యాడు. మీరు వింటున్నారో లేదో, ఇశ్రాయేలీలు ప్రతి శత్రులను హతమారుస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రవచనాలన్నీ నెరవేరుతున్న కాలములో మనమందరము బ్రతుకుతున్నాం. సో ఇశ్రాయేలీలు రాను రాను బలము పొందుతున్నారు, రాను రాను బలము పుచ్చుకుంటున్నారు. ప్రభు యొక్క రాకడ దినములో మనం ఉంటున్నాం. సంఘము కొరకంట ప్రభు తిరిగి వస్తాడంట. ఆ సంఘము ప్రభు వచ్చేటప్పుడంట రెడీగా ఉండాలంట. ఎట్లా అంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు వస్తాడంట. పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంట? రెడీగా ఉండాలంట.
సో సంఘం అంటే ఈ రోజుల్లో రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. పెండ్లి కుమారుడైన క్రీస్తును ఎదుర్కోవటానికి ఆయన వచ్చిన సమయానికి సంఘం అంట భూమిలో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు భూమి మీద మిగిలిన ప్రజలందరూ ఉంటారు. వీరిని పరిపాలన చేయటానికే అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. వాడి యొక్క కాలములో చాలా ఘోరంగా ఉంటుంది ఈ భూమి మీద. అందుకనే వాడి రాకడకు ముందు సంఘముగా మనమందరము ఎత్తబడే గుంపులో ఉండటానికి ప్రయత్నము చెయ్యాలి. సో మీకు ఏదైనా ఈ కూటం సింపుల్గా ఉండవచ్చు, కానీ నేను మాత్రం సింపుల్గా తీసుకోవట్లా. ఇది దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం, మనల్ని మనము సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి. అందువలన ఈ 26 రోజులు ప్రార్థన కూటములు ఎంతో జరిగినది జయప్రదంగా. ఇక నుండి ఇంకా 100 మంది రావాలని నేను కోరుకుంటున్నాను. 50 మంది బార్డర్ దాటట్లా. ఎక్కువ మంది రావాలంటే దానికి మనం ఏం చేయాలంటే, మనం కూడా బయట ఒకరిని ఒకరు ఏం చేయాలి, ఒత్తిడి చేయాలి. ప్రార్థన జరుగుతుంది రండి, ప్రార్థన జరుగుతుంది రండి. ఒకవేళ మనలో ఎవరైనా ఒకరు రాలేదనుకో, ఎందుకు రాలా, దేనికి రావాలా మీరు మాట్లాడండి, ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనకి రండి అని పిలిచేవారు ఉన్నారు, ప్రార్థనకు వచ్చేవారిని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారంట. ఎందుకంటే దేవుని ఆత్మ ఒకవైపు పనిచేస్తాడంట, దానికి వ్యతిరేకంగా దురాత్మ మరొక వైపు ఏం చేస్తాడంట, పనిచేస్తాడు. అందువలన ప్రతి ఒక్కరిని మనము వీలైనంత వరకు కలుపుకోవటానికి ప్రయత్నము చెయ్యండి. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక. సో దేవుడు మనకు కృపను ఉచితముగా అనుగ్రహించాడు. ఆ కృపను మన ఎడల దేవుడు విస్తరింప చేశాడు. ఈ 2 మాటలు మీరు మరవకూడదు. దేవుడు తన కృపను మనకు ఉచితముగా అనుగ్రహించాడు. తన ప్రియుని యందు యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు తన కృపను మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ఆ కృపను దేవుడు మన ఎడల ఏం చేశాడంట, విస్తరింప చేశాడు. ఈ రోజు నుండి మనము 8వ వాక్యము నుండి చదవబోతున్నాం. ఈ వాక్య భాగాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే అర్థము కాని పదాలు అక్కడ రాయబడి ఉంది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తేనే నేను కూడా మీకు చెప్పటానికి అవకాశం ఉంటుంది. 8వ వాక్యం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, తన చిత్తమును గూర్చిన మర్మమును ఏం చేశాడంట, దేనిని మనకు తెలియచేశాడు, మర్మము ఏంటంట, దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది గొప్ప మర్మమై ఉన్నది. ఆ మర్మమును మనకు తెలియచేసి, ఏంటంటే చెప్పండి, ఆ మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన, చెప్పండి ఏంటంట, మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన, చెప్పండి, జ్ఞానము వివేచన, జ్ఞానము వివేచన. వివేచన అంటే గ్రహించటం. మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల ఏం చేశాడంట, విస్తరింపచేశాడు. దేవుడు ఎందుకు తన కృపను మనకు విస్తరింపచేశాడు? ఎందుకు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు? ఎందుకు అంటే, తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి
మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు. ఎందుకంటే చెప్పండి, జ్ఞానము వివేచన కలుగుటకు దేవుడు తన కృపను మన ఎడల ఏం చేశాడంట? విస్తరింపచేశాడు. జ్ఞానము వివేకం ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక మాట చెప్పాను, మీకు ఎప్పుడు జ్ఞానము వివేకము కలుగుతుందో మీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఏమీ లేదు, మీ ప్రవర్తనను బట్టి, మీ మార్పును బట్టి మీకు జ్ఞానము కలిగినదా, వివేచన కలిగినదా చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకడు దయ్యము చేత పట్టబడి ఉన్నాడు. వాడు దురాత్మ స్వాధీనములో ఉన్నాడు. వాడు దురాత్మ స్వాధీనములో ఉన్నంత వరకు ఒంటి మీద బట్టలు లేకుండా సమాధుల దొడ్డులలో నిద్రిస్తున్నాడు. సమాధి దగ్గరే పడి ఉన్నాడు. అటువైపు ఎవరైనా వస్తే వాళ్ళను రాళ్లతో కొట్టేవాడు. వీడి బాధను ప్రజలు తట్టుకోలేక ఇనప సంఖ్యలతో కట్టేవారు. కానీ ఆ ఇనప సంఖ్యలను కూడా ఎంతో సులువుగా తెంచుకొని ప్రజలను గాయపరిచేవాడంట. రాత్రిపూట కేకలు వేస్తూ అరుస్తూ సమాధిలోనే నిద్రపోయేవాడంట. ఒకరోజు ప్రభు వీడిని విడిపించటానికి, వీడిలో ఉన్న దయ్యము నుండి వీడిని విడిపించటానికి ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రభు అక్కడికి వచ్చి వాడిలో ఉన్న దయ్యములను వెళ్ళగొట్టాడు. మీకు తెలుసు ఆ యొక్క వాక్య భాగాలు. సుమారు 3000 దయ్యాలు వాడిలో ఉండి ఉండొచ్చు. సేనా దయ్యం అంటారు. ఎప్పుడు ఆ దయ్యము వాడిని విడిచిపెట్టి బయటికి వచ్చినదో, నన్ను చూడండి, వాడిక్కడ స్వస్థత బుద్ధి పొందాడంట. ఏం పొందేదంట? స్వస్థత బుద్ధి. అంతకుముందు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. మనుషులు ఎవరైనా కనబడితే రాళ్లతో కొట్టి గాయపరిచేవాడు. కేకలు వేస్తూ అరుస్తూ రాళ్లతో తమ్మును తాము గాయపరుచుకోవటం, కనబడే మనుషులను గాయపరిచేవాడు. ఎప్పుడు వాడిలో ఉన్న దయ్యములన్నీ బయటికి వెళ్ళినదో వాడు స్వస్థత బుద్ధి పొందాడు. పరిపూర్ణమైన విడుదల పొందాడు. పరిపూర్ణమైన విమోచన పొందాడు. వాడు ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. బట్టలు వేసుకున్నాడు. అరుపులు లేదు, కేకలు లేదు. నెమ్మదిగా శాంతముతో కూర్చొనున్నాడు ప్రభు యొక్క పాదముల దగ్గర. వాడిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి, నిన్నటిదాకా బట్టలు లేకుండా సమాధి దొడ్లలో ఉండేవాడు, మృగములాగా ప్రవర్తించాడు. మనుషులు చూస్తే చాలు రాళ్లతో కొట్టేవాడు, రాళ్లతో తమ్మును తాము గాయపరుచుకునేవాడు. ఈరోజు ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడు. వాడిలో కలిగిన మార్పును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారంట. ఖచ్చితంగా మార్పు నీలో వచ్చినప్పుడు నిన్నటి దినానికి ఈరోజు దినానికి తేడా కనబడుతుంది ఖచ్చితంగా. కొద్ది క్షణానికి ముందు బట్టలు లేకుండా ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు, రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా కూర్చొనున్నాడు, ప్రశాంతంగా కూర్చొనున్నాడు. ఏం జరిగింది? అతడు పరిపూర్ణమైన విడుదల పొందాడు, స్వస్థత బుద్ధి పొందాడు. అతనికి జ్ఞానము వివేకము కలిగినది. అందుచేత అతనిలో మార్పు ప్రజల కనుదృష్టికి కనబడుతున్నది. జ్ఞానము వివేకము మనకు అవసరం. నేను చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క దయా సంకల్పమును మనం తెలుసుకోవాలి అంటే
మనకు జ్ఞానము వివేకము కలగాలి. దేవుడే మనకు జ్ఞానము వివేకమును కలిగిస్తాడంట. ఎప్పుడు ఆ జ్ఞానము కలుగుద్దో, ఎప్పుడు నీకు ఆ వివేకము కలుగుద్దో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థమైపోతుంది. ఒక్కరు చెప్పవలసిన పని లేదు. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క చిత్తమును గూర్చిన మర్మము ఏంటంట? దేవుని యొక్క చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను దేవుడు మన ఎడల ఏం చేశాడంట? సో దేవుడు తన కృప ద్వారా మనకు జ్ఞానము వివేచన కలగజేశాడు. దేవుడు తన కృప ద్వారా తన చిత్తమును గూర్చిన మర్మమును తెలియచేశాడు. ఆయన చిత్తమును తెలుసుకోగలిగిన ఆ జ్ఞానము ఆ వివేకమును దేవుడు మనకు కలగచేశాడు ఆయన కృప ద్వారా. ఇక్కడ చూడు 10వ వాక్యములో, ఈ సంకల్పమును బట్టి తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని, చెప్పండి, పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలేనని తండ్రి అయిన దేవుడంట తనలో తాను ఏం చేసుకున్నాడంట? నిర్ణయించుకొనేను. దేవుడు తనలో తాను నిర్ణయించుకొనేను. తనలో తాను ఒక నిర్ణయము చేసుకున్నాడు తనలో తాను. ఏమిటి ఆ నిర్ణయం? పరలోకములో ఉన్నవి భూలోకములో ఉన్నవి ఈ రెండిటిని క్రీస్తునందు ఏం చెయ్యాలంట? ఏకముగా చెయ్యాలి. నన్ను చూడండి, భూలోకములో ఉన్నవి అనగా భౌతిక సంబంధమైనవి, పరలోకములో ఉన్నవి అనగా ఆత్మ సంబంధమైనవి. చెప్పండి, భూలోకములో ఉన్నవి ఏంటంట? భౌతిక సంబంధమైనది. పరలోకములో ఉన్నవి ఏంటంట? ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, ఈ రెండిటిని క్రీస్తునందు ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడు? ఏకము చెయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. యేసు ఎవరో తెలుసా? యేసు 100% దేవుడు ఒకవైపు, మరొక వైపు 100% మానవుడు. అర్థమైందా? యేసు 100% ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. మరొక వైపు 100% ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు. 100% మానవుడు, 100% దేవుడు. రెండు మిక్స్ అయిన వాడే క్రీస్తు. మీకు అర్థమైందా నేను చెప్పేది? మీకు అర్థమైందా? 100% మానవుడు, 100% దేవుడు. ఈ రెండు భాగములు ఏమైనది అంట? మిక్స్. అంటే ఏకమై ఉన్నవాడే ఏమని పిలువబడుతున్నాడు? క్రీస్తు. మీరు చూడు, యేసులో మనలాంటి స్వభావము కనబడుతుంది. మనలాగా ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు. బైబిల్ అదే చెప్తుంది, మన వంటి వాడై ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము మాత్రము చెయ్యలేదు. ఒక పుట్టక విషయములో, అంటే ఆయన జన్మించిన విధములో మాత్రమే మనకు ఆయనకు తేడా. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు, మనము తల్లిదండ్రుల వలన జన్మించాం. మనలో తండ్రి యొక్క బీజము, తండ్రి యొక్క DNA ఉన్నది. కానీ ఆయనలో పరిశుద్ధాత్మ,
లేక దేవుని యొక్క DNA ఉన్నది. ఆయన దేవుని ఆత్మ వలన జన్మించాడు. కాబట్టి ఆయన ఆత్మ కానీ, ఆయన శరీరము కానీ, ఆయన జీవము కానీ, ఈ 3 భాగములు పాపరహితముగా పిలువబడుతుంది. పాపము లేనివాడు, పాపమునకు బానిసత్వములో లేనివాడు ఆయన. ఆయన మీద పాపమునకు సాతానుకు అధికారము లేదు. యేసులో పాపము రవ్వంత లేదు. పాపరహితుడు, పరిశుద్ధుడు. దేవదూత చెప్తుంది, పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు. ఏమని చెప్పాడు చెప్పండి? పుట్టబోవు శిశువు ఎటువంటిదంట? పరిశుద్ధమైన వాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడు. పాపము లేనివాడు యేసు. కానీ మనలాంటి పోలికలో, మనలాంటి శరీరము ధరించిన వాడుగా కనబడ్డాడు. మనలాగనే నిద్రించాడు, మనలాగనే భోజనం చేశాడు, మనలాగనే ఈ లోకములో జీవించాడు, మనలాగనే బ్రతికాడు, మానవుడు లాగానే బ్రతికాడు, ఒక మానవుడిగా జీవించాడు. కానీ ఆయనలో దేవాతి దేవుడు మరుగై ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది. దైవత్వం అంట పరిపూర్ణంగా క్రీస్తు యొక్క శరీరములో ఏమై ఉన్నదంట? నివసించెను. దేవుడు క్రీస్తు యొక్క శరీరములో నివసించాడు. సో ఆయనలో 100% మానవత్వాన్ని మనం చూడవచ్చు. ఆయనలో 100% దైవత్వాన్ని మనము చూడవచ్చు. ఎందుకంటే ఆత్మ భాగము, శరీర భాగము 2 మిక్స్ అయి ఉన్నాడు ఆయన. అదేవిధంగా ఈ భౌతిక లోకాన్ని, పరలోకములో ఉన్న వాటిని, ఈ రెండిటిని దేవుడంట క్రీస్తునందు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏకముగా చెయ్యాలి, ఒకటిగా చెయ్యాలి. అదే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. ఆయన అంటున్నాడు, ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏం చెయ్యాలి? ఏకముగా సమకూర్చవలేనని తనలో తాను ఏం చేసుకున్నాడంట? నిర్ణయించుకున్నాడు. ఒకానొక రోజు నన్ను చూడండి, పరలోకము కానీ భూలోకము కానీ ఏకముగా ఉంటుంది. దేవుడంట మనుషుల మధ్య నివసిస్తాడంట. మీరు ప్రకటన గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క సింహాసనము మనుషుల మధ్య ఉంటుందంట. పరలోకమే దిగి భూమి మీదకి వస్తుందంట. సో పరలోకము కానీ భూలోకము కానీ యేసు క్రీస్తునందు తండ్రి అయిన దేవుని వలన ఏమవుతుందంట? ఏకముగా సమకూర్చబడుతుంది. నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడు ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. ఆయన తన హృదయములో నిర్ణయించిన ప్రతి నిర్ణయాలను, ప్రతి సంకల్పమును, ప్రతి చిత్తమును నెరవేర్చుటకు ఆయన విశ్రాంతి లేకుండా దేవుడు పని చేస్తున్నాడు. మన కంటికి మరుగై ఉండి దేవుడు ఈ భూమిలో తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, తన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. దేవుడు తన పనిని జరిగిస్తున్నాడు. ఆయన పనిని ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు. సో దేవుడు అనుకున్న పనులన్నిటిని నెరవేరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, తనలో తాను నిర్ణయించుకున్నట్లుగా దేవుడు పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా ఒక రోజు ఏం చేస్తాడంట? సమకూరుస్తాడు. 11వ వాక్యం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలేనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా ఏం చేశాడంట? నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనలను ఏం చేశాడు?
ఏర్పరిచెను. ఆయన యందు, ఇక్కడ ఎవరు ఆయన అనగా క్రీస్తు. దేవుడంట మనలను క్రీస్తునందు మనలను స్వాస్థ్యముగా ఏర్పరచాడంట. సో నువ్వేం చేయాలంటే ఈ మాటను, దేవుడు నన్ను క్రీస్తునందు ఒక స్వాస్థ్యముగా ఏం చేశాడు? ఏర్పరచాడు. నేను క్రీస్తులో దేవుని చేత ఒక స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాను. స్వాస్థ్యము అంటే హక్కు, లేకపోతే ఒక సొత్తు. ఇది నా వస్తువు, ఇది నా పొలము, ఇది నా కుటుంబం, ఇది నా స్వాస్థ్యము, ఇది నా సంపాదన, ఇది నా సొత్తు, ఇది నా స్వాస్థ్యం. అర్థమవుతుందా? సో దేవుడు మనలను క్రీస్తులో ఏం చేశాడంట? తన స్వాస్థ్యముగా ఏం చేశాడు? ఏర్పరచాడు. మనము క్రీస్తులో దేవుని స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాం. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? చెప్పండి. మనము క్రీస్తునందు దేవుని స్వాస్థ్యముగా ఏమయ్యామంట? ఏర్పరచబడ్డాం. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. స్తోత్రం చెప్దామా? మీకు అర్థమైందా? ఆయన అంటే దేవుడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే దేవుడంట ఈ భూమి మీద, లేకపోతే ఈ సృష్టిలో తన చిత్తానుసారమైన, ఏంటంటే చెప్పండి, తన చిత్తానుసారమైన చేసిన నిర్ణయము చొప్పున ఈ భూమి మీద సమస్త కార్యములను ఏం చేస్తున్నాడంట? జరిగించుచున్నాడు. నన్ను చూడండి, ఆయన అనుకున్న ప్రతి పని దేవుడు చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను మరలా చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నానా లేదా తెలుసుకో. ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నానా లేదా తెలుసుకో. దేవుని చిత్తం ఏంటి? భూలోకములో ఉన్న వాటిని, పరలోకములో ఉన్న వాటిని క్రీస్తులో ఏకముగా సమకూర్చాలి. అదే దేవుని చిత్తం. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు భూలోకానికి చెందిన ఒక వ్యక్తివా, పరలోకానికి చెందిన ఒక వ్యక్తివా? మనం ఏ లోకానికి చెందిన వారం? భూలోకములో ఉన్నవారము గనుక క్రీస్తులో దేవుడు మనలను పరలోకముతో పాటు మనలను కూడా ఏకము చేస్తున్నాడు. ఒకానొక రోజు పరలోకము భూలోకము రెండు క్రీస్తులో ఏకమై ఉంటుందంట. ఇక భూలోకం వేరుగాను పరలోకం వేరుగాను ఉండదు. మీరు ప్రకటన గ్రంథము 21-22 చదివితే మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో భూలోకము పరలోకమని రెండుగా మనము విభజించి మాట్లాడుతున్నాం. కానీ భవిష్యత్తులో రెండిటిని మనము విభజించి మాట్లాడలేము. ఎందుకంటే దేవుడు క్రీస్తునందు ఈ రెండు లోకములను ఏం చేస్తున్నాడంట? ఏకము చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన లోకమును, భౌతిక సంబంధమైన లోకమును, ఈ రెండు లోకమును క్రీస్తులో ఏకము చేస్తాడు భవిష్యత్తులో. అదే జరగబోతుంది. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుని చిత్తాన్ని మీరు గుర్తించి ఆ చిత్తానికి అనుకూలంగా మీరు నడవండి. మనం ఏం చేస్తున్నాం తెలుసిన? ఈ లోకములో ఉన్న ప్రపంచాన్ని చూసి బ్రతుకుతున్నాం. మీకు అలవాటు ఉంటుంది ఒకరిని చూసి బ్రతకటం. అది మహా డేంజర్. నేను చెప్తున్నాను, ఒకరిని చూసి బ్రతకటం, ఒకరిని చూసి నడవటం మహా డేంజర్. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ మార్గానికి
నిన్ను తీసుకెళ్తాడో నీకు తెలియదు. ఇప్పుడు చూడండి, పరీక్షలు జరుగుతున్నప్పుడు నాకేం తెలియదు, నా ప్రక్కన వాడు రాస్తున్నాడు, వాడు సరిగా రాస్తున్నాడా తప్పుగా రాస్తున్నాడా నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను, వాడు బాగా రాస్తుండని నమ్మి వాడు రాసిన ఆ పేపర్ను కాపీ కొడుతున్నాను. కానీ వాడికి తెలుసు వాడు రాసేది కరెక్ట్ రాంగ్ అని. నేను అనుకుంటున్నాను వాడు రాంగ్ రాసి ఉన్నా కూడా అది కరెక్ట్ అని నమ్మి రాస్తున్నాను. ఈ విధంగా మనం బోల్తా పడుతూ ఉంటాం. నేనేమంటున్నానంటే, ఒకరిని చూసి ఒకరు బ్రతకవద్దు. నీ కంటికి కనబడే దానిని బట్టి బ్రతకవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకో. దైవ చిత్తము ఏంటో తెలుసుకో. ఆ దైవ చిత్తానికి లోబడు. దేవుని వాక్యానికి లోబడు. దైవ చిత్తం నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో దేవుని చిత్తం అంట మర్మముగా మరుగై ఉన్నది. దేవుని యొక్క చిత్తము ఒక మర్మముగా ఈ గ్రంథములో మరుగై ఉన్నది. దేవుడే నీకు తన కృప ద్వారా జ్ఞానము వివేకమును ఇస్తాడు. ఆయన ఇచ్చే జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొను. దేవుని చిత్తాన్ని తెలుసుకో. ఆ చిత్తానికి అనుకూలంగా నడువు. ఆ చిత్తానికి అనుకూలంగా బ్రతుకు. అప్పుడు నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరుతావు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తానికి అనుకూలముగా జీవించాడు. ఒకసారి యూదులు ప్రభు దగ్గరికి వచ్చి మాకు రాజుగా ఉండమని బ్రతిమలాడారు. ప్రజలు యేసు ప్రభుకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఆఫరు? యూదులకు రాజుగా నువ్వే ఉండు, మమ్మలను పరిపాలన చెయ్యి అని కోరారు. వారిచ్చిన ఆఫర్ను చూసి వారికి లోబడ్డా? అయ్యో, రాజుగా ఉండమని ప్రజలే నన్ను కోరుతున్నారు, ప్రజలే మమ్మలను పరిపాలన చెయ్యమని కోరారు అని పరిగెత్తాడ వారి వెంట? లేదా, ఆయనకి తెలుసు తన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసు. ఈ భూమిలో బ్రతకటానికి కారణం ఏంటో ఆయనకు తెలుసు. ఎందుకు ఈ భూమిలో జన్మించాడు, ఈ భూమిలో ఆయన చెయ్యవలసిన పనులేంటి, మనుషుల కొరకు ఆయన ఏమవ్వాలి, ఆయనకి మొత్తము తెలుసు. తన పట్ల దేవుని చిత్తం ఏంటో ఆయనకు తెలుసు. మనుషుల కొరకు చనిపోవటానికి తాను వచ్చాడు, మనుషులకు జీవము ఇచ్చుటకు ఆయన వచ్చాడు అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ప్రజలు ఆయనను రాజుగా ఉండమని కోరినా వద్దు అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భూమి మీద ఆ క్షణము రాజుగా ఉండాలి అనేది దేవుని చిత్తము కాదు. భవిష్యత్తులో ఆయన మనుషులందరికీ ఏమై ఉంటాడంట? రాజులకు రాజుగా ఉంటాడు. అది తెలుసు ఆయనకి. మనం చూడు, ఆశపడతాం. మనకు ఏదైనా చిన్న ఆఫర్ వస్తే పరుగులెత్తుతాం, చిన్న లాభం వస్తే పరుగులెత్తుతాం. ఇది దేవుని చిత్తమా కాదా? దీని వెంట పరుగులెత్తుట వలన మన గమ్యము ఎక్కడికి వెళ్తుంది, మనం ఎక్కడికి వెళ్ళి చేరుతాం ఆలోచించము. మనుషులు పరిగెత్తుతున్నారు, వారి వెంట నేను పరిగెత్తుతున్నాను. వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. అంటే ఎటువైపు వెళ్తున్నామో నీకే తెలియటం లేదు. నువ్వు గ్రుడ్డితనముగా ఉంటున్నావు, చీకటిలో ఉంటున్నావు. చీకటిలో ఉన్నవాడికి ఏం చేస్తాడో, ఎవరి వెంట వెళ్తాడో, ఎటువైపు వెళ్తున్నాడో వాడికి తెలియదు. గమ్యము తెలియని జీవితం అది. ఎందుకమ్మా నువ్వు పరిగెత్తుతున్నావంటే, వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నిన్ను ఎందుకు దేవుడు భూమిలో పుట్టించాడు? దేని కొరకు దేవుడు నిన్ను పుట్టించాడు? ఏ పని కొరకు దేవుడు నిన్ను పుట్టించాడు?
నీ ద్వారా దేవుడు ఏ పని జరగాలని కోరుకుంటున్నాడు నువ్వు ఎప్పుడైనా పరిశోధించావా? నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? తెలుసుకోవటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దేవుడు నీకు బయలుపరుస్తాడు ఆయన చిత్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఏమై ఉన్నదో. బహుశా ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉండవచ్చు, దేవుని చిత్తానికి మారుగా ఉండవచ్చు. నువ్వు వెళ్తున్న మార్గము బహుశా అది నిత్య మరణములోనికి నడిపించే మార్గములో నువ్వు తెలియక వెళ్ళవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు తన కృపను నీ ఎడల ఎందుకు విస్తరింప చేశాడంటే నీకు జ్ఞానము వివేకము కలగటానికి. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తానికి అనుకూలముగానే పని చేస్తున్నాడు. తన చిత్తానుసారముగా తాను చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను ఈ భూమి మీద ఏం చేస్తున్నాడట? జరిగించుచున్నాడు. గనుక నువ్వు ఆయన చిత్తానికి వేరుగా వెళ్ళినా నీ పని సఫలము కాదు, నువ్వు సక్సెస్ అవ్వలేవు. నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అదే జరుగుద్ది, గుర్తుపెట్టుకో. యోనా పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు యోనాతో? యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వేరుగా నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనా తర్షీసు వెళ్ళే పట్టణానికి ఆ ఓడను ఎక్కాడు. ఆ ఓడను ఎక్కటం వలన ఏం జరిగిందో మీకు తెలుసు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి పరుగులెత్తుతున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు యోనా ద్వారా ఏ పని చెయ్యాలనుకున్నాడో ఆ పని పూర్తయ్యేంత వరకు యోనాను విడిచిపెట్టలేదు. నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుందంట. నీ పట్ల దేవుడు ఏదో ఒక పని చెయ్యాలనుకుంటాడంట. ఆ పని నీ ద్వారా గ్యారంటీగా చేస్తాడు. ఒకవేళ ఆయన చిత్తానికి నువ్వు వేరుగా వెళ్ళినా నీకు ఒక దెబ్బ కొట్టి అయినా నీ ద్వారా ఆయన అనుకున్న పనిని ఈ భూమి మీద ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. యోనాను ఎలా ఆపాడో మీకు తెలుసు. యోనాను నినివే పట్టణానికి దేవుడు ఎలా పంపాడో మీకు తెలుసు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు అనుకున్న పనులు మాత్రమే జరుగుతాయి. స్తోత్రం చెప్దామా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా మనము ఈ భూమి మీద ఫలించలేము. అర్థం చేసుకోండి. ఈ మాటను అండర్లైన్ చేయండి. సమస్త కార్యములను దేవుడు జరిగించుచున్నాడు. చెప్పండి, సమస్త కార్యములను దేవుడు జరిగించుచున్నాడు. ఇంకొకసారి చెప్పండి, సమస్త కార్యములు. గట్టిగా చెప్పండి, ఏంటంట? సమస్త కార్యములను దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగించుచున్నాడు. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున ఆయన ఒక నిర్ణయము తీసుకుంటాడు. ఈ భూమి మీద నేను ఈ పని చెయ్యాలి. ఆ పని పూర్తయ్యేంత వరకంటే దేవుడు విశ్రాంతి తీసుకోడు. నేను ఒక మాట చెప్పానా? మన పట్ల దేవుని చిత్తం ఏంటో ఈ గ్రంథములో రాయబడి ఉంది. నీ పిల్లల విషయం, నీ కుటుంబ విషయం, నీ విషయము, దేవుని చిత్తము ఏమిటో ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ప్రకారముగా నీ జీవితములో నెరవేరే అంతవరకు దేవుడు విశ్రాంతి లేకుండా పనిచేస్తాడు. మీకు అర్థమైనట్లయితే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి.
ఏంటంటే చెప్పండి, నీ పట్ల దేవుని చిత్తము ఏంటో ఈ గ్రంథములో రాశాడంట. ఈ గ్రంథములో రాయబడిన ప్రతి మాట నీ జీవితములో నెరవేరేంత వరకు దేవుడు విశ్రాంతి లేకుండా ఏం చేస్తాడంట? పని చేస్తాడు. నేనేమంటున్నానంటే, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి దేవుడు ఏమేమి రాశాడో అది చదివి తెలుసుకో అంటున్నాను. నువ్వు ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు, నీ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, అది తెలుసుకో, చదువుకో. అప్పుడు చూడు నువ్వు ఎంత హ్యాపీగా బ్రతుకుతావో. నీ పట్ల దేవుని చిత్తము, నీ పట్ల దేవుని ఉద్దేశము, నీ పట్ల దేవుని ప్రణాళిక మంచి కొరకే కానీ కీడు కొరకు మాత్రము కాదు. ఈ మాట ఇర్మియా గ్రంథములో రాయబడి ఉన్నది. ఒకసారి తీయండి, ఇర్మియా గ్రంథము 29:11 చదవండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ అంటే భవిష్యత్తును గూర్చిన ఒక నమ్మకము కలుగునట్లు అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనది కాదు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? మిమ్మును గూర్చిన, సంగమ నన్ను చూడు, మీ కుటుంబమును గూర్చి, మిమ్మును గూర్చిన ఉద్దేశము హానికరమైనదా, సమాధానకరమైనదా? సమాధానకరమైనది. మీ పట్ల దేవుని చిత్తమంట సమాధానకరముగా ఉన్నది. మీ పట్ల దేవుని ఉద్దేశమంట సమాధానకరముగా ఉన్నది, మేలుకరముగా ఉన్నది, కానీ హానికరమైనది మాత్రము కాదు. అది ఏంటో మీరు తెలుసుకుంటే మీరంట ప్రశాంతంగా, నెమ్మది కలిగి, సమాధానంగా బ్రతుకుతారు. ఎందుకంటే మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకుంటే ఈ భూమి మీద భయము లేకుండా బ్రతుకుతారు, భయము లేకుండా జీవిస్తారు. మన ప్రాబ్లం ఏంటంటే, మన పట్ల దేవుని చిత్తం ఏంటో, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా బ్రతకటమే మన పొరపాటు. మీలో కొంతమందికి దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు ఉన్నాడని కూడా నమ్మకం లేదు. నేను చెప్తున్నాను, మనమందరము దేవుని కంట్రోల్లో ఉన్నాం. ఆయన కంటికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు, నేను ఆయన కంట్రోల్లో ఉన్నాం. ఆయన కనుదృష్టికి మరుగుగా మనం బ్రతకలేము. నువ్వు ఆయనను చూడకపోవచ్చు, ఆయన నిన్ను ప్రతి క్షణము చూస్తున్నాడు. నీకు తెలియకుండానే ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నావు, నీకు తెలియకుండానే ఆయన పాద సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది. ఏ కారణము లేకుండా నువ్వు పుట్టలేదు, ఏ కారణము లేకుండా భూలోకానికి నువ్వు రాలేదు. ఈ భూమిలో పుట్టడానికి, ఈ భూమిలో జీవించడానికి ఒక కారణం ఉంది. అది నువ్వు తెలుసుకో దేవుని వాక్యము ద్వారా. అది సమాధానకరమైనది. నువ్వు తెలుసుకున్నావనుకో, నువ్వు ఎలా బ్రతుకుతావంటే ఈ భూమి మీద సమాధానము కలిగి బ్రతుకుతావు. అది తెలుసుకోకపోతే భయము, చింత, బాధ, దిగులు, రేపు నాకేం జరుగుద్దో, నేను ఎలా బ్రతుకుతానో, నా పిల్లలకి ఏమవుతుందో, ఈ భయముతో నువ్వు బ్రతుకుతావు. నా పిల్లల భవిష్యత్తు ఏమై ఉంటుందో, నా భవిష్యత్తు ఏంటో, ఎటువంటి మరణాన్ని నేను పొందుతానో, చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో, ఈ భయముతో నువ్వు బ్రతుకుతావు. నువ్వు తెలుసుకున్నట్లయితే భయము లేకుండా జీవిస్తావు, దిగులు లేకుండా జీవిస్తావు, చింత లేకుండా బ్రతుకుతావు. నువ్వు ఇలా మాట్లాడతావు, నాకు, నా కుటుంబానికి ఏ కీడు జరగదు, నేను బ్రతుకు దినములన్నిట, చెప్పండి, కృపా క్షేమములు, ఒకవైపు కృప, మరొక వైపు క్షేమము నా వెంట వచ్చును. స్తోత్రం చెబుతారా?
ధైర్యముగా మాట్లాడతావు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. దేవుడు తన చిత్త ప్రకారముగా తనలో తాను నిర్ణయించిన ఆ యొక్క చిత్తమును నెరవేర్చు వరకు ఆయన విశ్రాంతి తీసుకోడు. నాకు నచ్చింది ఈ మాట, దేవుడు సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చెప్పండి, దేవుడు సమస్త కార్యములను ఏం చేస్తున్నాడు? జరిగించుచున్నాడు. ఎలా? తన చిత్త ప్రకారముగా, తనలో తాను నిర్ణయించిన ఆ ప్రకారముగా దేవుడు సమస్త కార్యములను ఈ భూమి మీద ఏం చేస్తున్నాడంట? నిర్ణయించుచున్నాడు. నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అదే జరుగుద్ది. అంతవరకే. నీ గురించి దేవుడు తనలో తాను ఏమని నిర్ణయించాడో అదే జరుగుద్ది. నువ్వు అనుకున్నట్టుగా జరగదు, నేను అనుకున్నట్టుగా నీకు జరగదు. అర్థమైందా? డాక్టర్లు చెప్పినట్లుగా మనకి ఏమీ జరగదు. మన గురించి దేవుడు ఏ మాట పలికాడో ఆ మాట ప్రకారంగానే మన జీవితములో అన్ని జరుగును. మీరు నమ్మినట్లయితే లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లించండి. కొద్ది క్షణము లేచి నిలబడదాం. హల్లెలూయా. చెప్పండి ప్రతి ఒక్కరు కూడా, సమస్తమును చెప్పండి, సమస్త కార్యములను దేవుడు ఏం చేస్తున్నాడంట? జరిగించుచున్నాడు. దేని చొప్పున? తన చిత్త ప్రకారముగా, తనలో తాను నిర్ణయించిన ప్రకారముగా సమస్త కార్యములను దేవుడు నా జీవితములో ఏం చేస్తాడంట? ఇలా చెప్తా, నా పట్ల దేవుడు ఏ చిత్తము కలిగి ఉన్నాడో అదే నాకు జరుగును. విశ్వాసముతో చెప్పండి, నా పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదో అదే దేవుడు నాకు జరిగిస్తాడు. స్తోత్రం చెబుదామా? సరే, నీ పట్ల దేవుని చిత్తము హానికరమైనదా, సమాధానకరమైనదా? సో దేవుడు నీకు మేలుకరమైనది చేస్తాడా, హానికరమైనది చేస్తాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు నాకు మేలే చేస్తాడని గట్టిగా చెప్పు. చెప్పండి గట్టిగా. దేవుడు నీకేం చేస్తాడు? నీ పిల్లలకి ఏం చేస్తాడు? నీ కుటుంబానికి ఏం చేస్తాడు? ప్రతిదీ నీకేం జరుగును? కృపా క్షేమములు నీ బ్రతుకు దినములన్నిట నీ వెంటనే వచ్చును. స్తోత్రం చెబుదామా? చేతుల పైకెత్తి కొద్ది క్షణము స్తోత్రములు చెల్లించుదాం. స్తుతించండి దేవుని, స్తుతించండి దేవుని బిడ్డలు. హల్లెలూయా. స్తుతించండి ప్రతి ఒక్కరు స్తుతించండి దేవుని బిడ్డలు. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుడు నీ జీవితంలో తన చిత్త ప్రకారంగానే చేస్తాడు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రతి చిత్తాన్ని నెరవేరుస్తాడు. నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల సమాధానకరమైన తన ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాడు. స్తోత్రములు చెల్లించండి దేవుని బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి రేపు ఆరాధన కొరకు కూడా ప్రార్థించాం. రేపు ఆరాధన దేవుడు ఆశీర్వదించినట్లుగా, అనేక మందిని దేవుడు తీసుకుని వచ్చినట్లుగా, ఇదిగో నూతనమైన ప్రజలు రావాలి, నూతనమైన ఆత్మలు రావాలి. కనుక నువ్వు నేను పని చెయ్యాలి. ఈ స్థలమంతటా నిండి పొర్లున్నట్లుగా రేపు ఆరాధన కొరకు, రేపు బల్ల కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి చెప్పండి. కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. నీ గురించి, నీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. ఎందుకంటే దేవుడంట మనందరి పట్ల సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ సమాధానకరమైన ఉద్దేశం నీ కుటుంబములో, నీ జీవితములో నెరవేరునట్లుగా ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా ఆయన సమస్త కార్యములను నీ జీవితములో ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. అది హానికరములా, సమాధానకరమైనదా? దేవుడే పని చేస్తే నీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నువ్వు అనుకుంటున్నావు నా పిల్లలకు, నా కుటుంబానికి మేలు చేయాలని నువ్వు పరుగులెత్తుతున్నావు.
నువ్వు ఎంత పరుగులెత్తినా దేవుడు చేసే పనే జరుగుద్ది తప్ప నీ పరుగులు ఏది జరిగించదు. గుర్తుపెట్టుకో. దేవుడు ఏం చెయ్యాలనుకుంటాడో అదే జరుగుద్ది. నువ్వు కావాలన్నా వద్దన్నా జరుగుద్ది. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, దేవుడు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించలేదు, కానీ దేవుడు నీకు నీ కుటుంబానికి ఏం చెయ్యాలని ఉద్దేశించాడు? మేలు చెయ్యాలి. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? తండ్రి, ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తోత్రములు. నీ బిడ్డలందరూ గ్రహించి జ్ఞానము వివేకములు ఎదుగుటకు సహాయం చేయండి. ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉండండి. రేపు ఆరాధనకు ఈ రాత్రి నుండి మమ్మల్ని సిద్ధపరచండి. పాటలు పాడు వారందరినీ ఈ రాత్రి నుండి సిద్ధపరచండి. ఇదిగో ప్రభు, గుంపులు గుంపులుగా రావుటకు సహకరించండి. ఇదిగో నీ సంఘము ఏమై ఉన్నదో నీ గ్రంథములో ఆ విధంగా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. మీరే మాకు తోడు నీడగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.